అమెరికా ఎన్నికల్లో ఒకసారి ఓటమి తర్వాత అనూహ్య విజయం సాధించారు డొనాల్డ్ ట్రంప్. పాలిటిక్స్ లో పెద్దగా సంబంధం లేకుండా రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ నామినేషన్ కొట్టేసిన ట్రంప్ జీవిత ప్రస్థానం ఏంటి? వ్యాపారవేత్తగా ఉన్న ఆయన రాజకీయ నాయకుని అవతారం ఎత్తారు ఎందుకు? అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ హోరాహోరీగా పోటీ పడ్డా చివరికి ట్రంప్ నే విజయలక్ష్మి వరించింది. ఈ ఎన్నికల్లో ట్రంప్ కు వివాదాలు చుట్టుముట్టినా, తుపాకులతో దాడులు చేసినా అదరకుండా బెదరకుండా బరిలో దూసుకెళ్లారు. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేశారు. డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో జన్మించారు. 5గురు తోబుట్టువుల్లో 4వ వ్యక్తి ట్రంప్. న్యూయార్క్ శివారు ప్రాంతాల్లో ట్రంప్ తండ్రి ఫ్రెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని 1968లో తొలిసారి ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల్లో చేరారు. చేరిన కొన్నాళ్లకే ఆయన సొంతంగా వ్యాపారంలో ఎదిగారు. మన్హటన్ వేదికగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు. కాసినోలు, గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు, ట్రంప్ టవర్స్ నిర్మిస్తూ పోయారు. అట్లాంటిక్ సిటీ, షికాగో, లాస్ వేగాస్ నుంచి ముంబై వరకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ట్రంప్ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు. 13 ఏళ్ల వయసులో ట్రంప్ సైనిక అకాడమీలో చేరారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ట్రంప్ రియాలిటీ షోలు చేసేవారు. రెజ్లింగ్ ప్రమోషన్ నిర్వహించేవారు. టెలివిజన్ షోల్లో నటించారు. ట్రంప్ కు 3 వివాహాలయ్యాయి. మొదటి భార్య ఇవానాకు 3 పిల్లలు. రెండో భార్యకు ఒక కూతురు ఉన్నారు. 2005లో మెలానియాను 3వ వివాహం చేసుకున్నారు. వారికి బారన్ అనే కుమారుడు ఉన్నారు. అంటే మొత్తం ట్రంప్ కు 5గురు పిల్లలన్నమాట. తన భార్య మెలానియా ట్రంప్ కన్నా 24 ఏళ్ల చిన్నవారు. 2015 వరకు ట్రంప్ కు అసలు రాజకీయాలపై ఆసక్తి లేదు. చాలా కాలం డెమోక్రటిక్ పార్టీలో సభ్యునిగా ఉన్నారు. తొలిసారిగా 2015లో న్యూయార్క్ ట్రంప్ టవర్ దగ్గర నిర్వహించిన ప్రెస్ మీట్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడతానని చెప్పారు. రాజకీయ నాయకులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, అందుకే రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకొచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం ఇచ్చారు. ఇది అమెరికాలను బాగా ఆకట్టుకుంది. వివాదాలతో హోరాహోరీగా సాగిన ప్రచారం అనంతరం డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను ఓడించి 2017లో ఆయన అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ట్రంప్. ఇప్పుడు మళ్ళీ చరిత్రలో 2024 రెండోసారి అవ్వదంటే 130-40 సంవత్సరాల క్రితమే ఒకే అమెరికన్ ప్రెసిడెంట్ గ్రోవర్ క్లీవ్లాండ్ ఒకసారి ఓడిపోయి మళ్ళీ రావటం, రాష్ట్రపతిగా ఉండి ఓడిపోయి మళ్ళీ రావటం. సో ఇది పెద్ద రికార్డ్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. 78 ఏళ్ళు, పెద్ద వయసు ఉన్న వ్యక్తి. ఇవన్నీ చూస్తే అతను విశేషం ఏంటంటే న్యూయార్క్లో పుట్టి పెరిగాడు. ఒక ధనవంతుడు, ఒక రియల్ ఎస్టేట్ మనిషి కొడుకు, మంచి యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఎప్పుడు అక్కడే ఉన్నాడు. న్యూయార్క్ నుంచి పోయి కదలేవాడు కాదు. కానీ న్యూయార్క్ సెంటర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ప్రపంచానికి, మీడియాకి సెంటర్, ఫైనాన్స్కి సెంటర్. ఎవరు వచ్చినా న్యూయార్క్ రావాలి. సో అందరితో కాంటాక్ట్ వచ్చింది, అందరినీ చూశాడు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆయన చదవకుండా ఒక సోషల్ ఇష్యూ మీద చాలా తీవ్రతమైన ఒపీనియన్స్ తీసుకునేవాడు. ఉదాహరణగా కొంతమంది సెంట్రల్ పార్క్ అనే ప్రసిద్ధమైన పార్కులో కొంతమంది ఒక అమ్మాయిని రేప్ చేసి కిల్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ తీసుకున్నాడు, వాళ్ళు వెనకాల పడ్డాడు, అన్నీ చేసాడు, జైలుకు పంపించాడు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు విదేశీ నేతలతో వాగ్వాదాలకు దిగేవారు. చైనాతో వాణిజ్యపరంగా ఒకే యుద్ధాన్ని చేశారని చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారిని సరిగ్గా ఎదుర్కొనలేకపోయారని 2020లో విమర్శలు ఎదుర్కొన్నారు. అదే ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారంటూ నానా రచ్చ చేశారు డొనాల్డ్ ట్రంప్. జనవరి 6న వాషింగ్టన్ లో ఆయన మద్దతుదారులను కాంగ్రెస్ వైపు నిరసన ర్యాలీ చేయాలని కోరారు. ఆ ర్యాలీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు. తన జీవితంలో డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్స్ జోలికి ఎప్పుడూ వెళ్లని వ్యక్తి ట్రంప్. తనకు తాను అమెరికన్ నేషనలిస్ట్ గా చెప్పుకుంటారు. ఇక ట్రంప్ పని అయిపోయిందనుకున్నారు. కొంతమంది మహిళలు సైతం కేసులు పెట్టారు. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఒక పోర్న్ స్టార్ కు ట్రంప్ డబ్బులు చెల్లించారని, అయితే ఆ చెల్లింపులను కప్పిపుచ్చేందుకు తన బిజినెస్ లెక్కల్లో తప్పుడు వివరాలు చూపించారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు తీర్పులో ఆయన్ను మొత్తం 34 ఆరోపణల కింద దోషిగా గుర్తించినట్లు న్యూయార్క్ క్రిమినల్ కోర్టు ప్రకటించింది. అయితే కొన్నాళ్లకి తాను మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు ట్రంప్. అనుకున్నట్లే బరిలో నిలిచి గెలిచారు. జులైలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా
దుండగుడు ట్రంప్ పై కాల్పులకు తెగబడ్డారు. మరో 2 సార్లు ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. వీటినేమి పట్టించుకోకుండా ట్రంప్ గెలుపు సాధించేదాకా విశ్రమించకుండా పోరాడారు.